హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సుబ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి కోరుకుంటూ నేనైతే జ్యోతి. ఈరోజు అయితే నార్మల్ బ్లౌజ్ నేనైతే బ్లౌజ్ కటింగ్ పెట్టాను కదా, అదైతే స్టిచ్చింగ్ చేసేద్దాం. ఇదైతే 40 సైజ్ బ్లౌజ్ అండి, 2/10 అనమాట. నార్మల్గా స్టిచ్చింగ్ చేసేద్దాం. ముందైతే బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఒక్క పావు ఇంచుతో నేను ఇట్లా మడుచుకొని స్టిచ్ వేసేస్తున్నాను. వేసిన తర్వాత మనం ఫస్ట్ 1 ఇంచ్ తీసుకున్నాం కదా మడత కోసం, దాన్ని మళ్ళీ ఒక 1 ఇంచ్కి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ వేసేయాలి. ఇలాగ నీట్గా కుట్టేసుకుంటూ రావాలి. నేను ఫస్ట్ పావించి ఎందుకు కుట్టాను అంటే, దానికి మనం దారం పోగులు వస్తాయి కదా, అలా బయటకు రాకోకుండా నీట్గా ఉండటం కోసం అలా స్టిచ్ వేసాను అనమాట. తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ వేయాలి. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో 4 ఇంచెస్ పొడవుతో మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ అలానే డాట్స్ వేసేసుకోవాలి. ఇలాగా రెండో డాట్ కూడా ఇలాగ వేసేద్దాం. రఫ్ ఇచ్చేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఎండింగ్లో కూడా రఫ్ ఇచ్చేసుకోండి. బ్యాక్ సైడ్ అయితే ఫినిష్ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రంట్ డాట్స్ వేసుకుందాం. ముందుగా మార్కింగ్ చేసుకున్నట్టు టక్స్ ఇచ్చుకున్నాం కదా, సేమ్ అలానే వేసుకోవాలి. ఇంకా చిన్న టిప్ ఏంటంటే, షోల్డర్కి మధ్యగా మడుచుకుంటే స్ట్రైట్గా వస్తుందండి ఈ కుట్ అనేది. చాలా ఫినిషింగ్ అయితే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను వేసుకున్న మార్కింగ్ కూడా షోల్డర్కి అలాగే మ్యాచ్ అయింది. తర్వాత ఉక్స్ పట్టీకి వెళ్ళి మనం డాట్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసేయాలి. ఇక్కడ కూడా మార్కింగ్ తెలియలేదు, ఒకవేళ మర్చిపోయాం, ఇలాంటిది ఏదన్నా ఉంటే కనుక ఈజీగా బండ గుర్తుగా చెప్తున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఉక్స్ పట్టీకి వెళ్ళి మధ్యకి ఫోల్డింగ్ చేసుకొని మెడ వైపుకి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకోవాలి. మిగిలింది మధ్యకి పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచు స్టిచ్ వెడల్పు ఉండాలి, ఉండే కొందుగా తేల్చేసేయాలి. తర్వాత ఆమ్ రౌండ్కి వెళ్ళి కూడా సేమ్ అలాగే డాట్ పట్టేటప్పుడు మటుకి 1/2 ఇంచ్ ఉండాలి, వచ్చే కొందుగా సన్నగా లాగేయాలి, ఇంకా కనబడదు అన్నట్టు. రెండోది కూడా సేమ్ అలానే ఇక్కడ మనకు మార్కింగ్ అనిపిస్తుంది, మార్కింగ్ ఎమ్మటే వేసేయాలి. మార్కింగ్ లేకపోతే కనుక బండ గుర్తుగా చెప్తున్నాను, షోల్డర్ మధ్యకి పంచుకొని వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. తర్వాత కాజా పట్టీకి వెళ్ళి డాటు పట్టేటప్పుడు స్టార్టింగ్లో 1/2 ఇంచు 1/2 ఇంచు అలా పెట్టుకోవాలి. మనం ఫస్ట్ మార్కింగ్ని బట్టి ఉండే కొందుగా తేల్చేయాలి, 2 ఇంచుల వరకు వచ్చేలోపు తేల్చేయాలి. మెయిన్ డాట్ పట్టేసుకొని ఆమ్రౌండ్ డాట్ కూడా ఇలాగా వేసేయాలి. స్ట్రైట్గా ఏ డాట్ అయినా సరే 2 కుట్లు వేయాలండి, మొత్తం ఊడిపోకుండా. ఇలాగా 2 సైడ్ కూడా అయిపోయినాయి. చూసారా, బాగా వచ్చింది ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ అయితే తీసుకున్నాం, షేప్ పట్టీ అని కూడా అంటారు కదా. ముందైతే జాయింట్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి, అదైతే చూద్దాం. ఇలా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఎలా ఉందో, మనకి అతుకు పడుతుంది కదా, అది ఎలా ఉందో ఆ షేప్లో ఇక్కడ క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇలా క్లాత్ ఫ్రంట్ పార్ట్ పై భాగంలో పెట్టేసుకొని కుట్టు అనేది అడుగు వైపుకి వెళ్ళాలి. క్లాత్ కూడా ఇలా పై భాగాన్ని పెట్టేసుకొని ఇలాగా కుట్టు వేసుకోవాలి. తర్వాత సూది దింపేసుకొని మళ్ళీ ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని పైన టాప్లో స్టిచ్ వేసుకోవాలి. ఇటువైపు చిన్నగా ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకుందాం. ఇక్కడ ఇలాగా నీట్గా కుట్టు అయితే వేసుకుందాం. ఇట్లా టాప్లో కూడా స్టిచ్ వేసేసుకుంటే చూసారా నీట్గా వచ్చింది. అంత అతుకులు పడ్డా కూడా దగ్గర నుంచి చూస్తే తప్ప మామూలుగా అయితే తెలియదు. రెండో పార్ట్ కూడా అలా వేసేస్తున్నాను. ఇక్కడ అతుకు అనేది పెద్ద సైజు బ్లౌజులకి
మామూలు పెట్టుబడి ముక్కలు తీసుకోవద్దండి, మనకి మీటర్ ఉంటేనే తీసుకోండి. నేను చేసిన తప్పు ఇంకెవరో చేయొద్దు. ఇది తెలిసే తీసుకున్నాను, అంటే సరిపోదు అంటే అతుకులు ఉన్నా పర్లేదు ఇది ఒక్కటి కుట్టు అనేసరికి కస్టమర్ నేను ఎలా తీసుకొని కుడుతున్నాను. నాకు ఫ్రంట్లో కూడా అతుకులు అనేవి పడ్డాయి, హ్యాండ్స్కి కూడా అలానే పడ్డాయి. షేప్ బెల్ట్ కూడా కష్టంగా వచ్చిందండి, మిగిలింది అడుగుననేది వేస్ట్ క్లాతే వేశాను. చూసుకొని తీసుకోండి ఎవరైనా సరే టైలర్స్ ఉంటే కనుక. ఇక్కడైతే నీట్గా అయిపోయింది. ఇప్పుడైతే షేప్ పట్టీ అనేది అతికిచ్చేసాం. కుట్టు చూసారా కనిపించట్లేదు, అలా నీట్గా వేసేసుకోవాలి. తర్వాత షేప్ పట్టీ అనేది ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది ఒరిజినల్ పై వైపు ఉండాలి, షేప్ పట్టీ కూడా ఒరిజినల్ అనేది అడుగు వైపుకు ఉండాలి. ఇక్కడ రెండవది కూడా వేసేస్తున్నాను సేమ్ అలానే. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పైన ఉంది, షేప్ పట్టీ అడుగునుంది. ఇలా రెండు కూడా షేప్ పట్టీల వరకు ఇక్కడైతే కనుక నాకు కలిసేది మ్యాచింగ్ అనేది దొరకలేదండి, నేను అందుకనే ఇది తీసుకున్నాను. అడుగునే కదా కనిపించదులే అనేసి నేను ఇది తీసుకున్నాను. 2 పీసులు తీసుకున్నాను. వేస్ట్ క్లాత్ అనేది నాకు కలిసే కలరు నార్మల్ది ఏం దొరకలేదు. ఇట్లా షేప్ పట్టీకి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత టాప్లో ఇంకో స్టిచ్ అనేది వేయాలి, అలా అయితేనే నీట్గా ఉంటుంది. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ మళ్ళీ అడుగుకి మడిచేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మడిచేసుకుందాం. ఇక్కడ ఒక 1/4 ఇంచు వెడల్పుతో మనం ఖర్చు ఉంచుకొని ఫినిషింగ్ కోసం ఇలాగా స్టిచ్ వేసేస్తున్నాను. తర్వాత వేస్ట్ అనేది ఇలా కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇట్లా నీట్గా ముడతలు రాకోకుండా నీట్గా వేసుకుంటూ రావాలి. ఇలాగా ఖర్చులు ఏమైనా ఉంటే కనుక వేస్ట్ అనేది కట్ చేసేసుకోండి. షోల్డర్స్ జారుకోకుండా ఒక చిన్న టిప్పు, ఇక్కడ మెడ దగ్గర కొంచెం ఒక 1/4 ఇంచ్ అనేది ఇట్లా తీసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను రెండవది కూడా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను ఫినిషింగ్ కోసం. షేప్ పట్టీ అతికించాం కదా, ఆ ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టీకి రెండింటికి కూడా కుట్టు అనేది వేసాను ఇక్కడ. తర్వాత ఇక్కడ వేస్ట్ క్లాత్ జాయింట్ పెడుతున్నాను. ముందుగా ఎలా చేసామో సేమ్ అలానే రెడీ చేసుకోవాలి. ఇట్లా జాయిన్ చేసిన తర్వాత పైన బాటమ్ ఇంకో స్టిచ్ అనేది వేసేయాలి ఈ టాప్లో. తర్వాత వేస్ట్ అనేది ఇట్లా లోపలికి మడిచేసుకోవాలి. మడిచేసుకొని నీట్గా ఒక 1/4 ఇంచు వెడల్పుతో ఇక్కడ కుట్టు అనేది వేసుకుందాం. ఇలా నీట్గా వేసేసుకోవాలి. ఒకేసారి 3 క్లాత్లు తీసుకొని వేస్తారు కదండి, కొత్త వాళ్ళకైతే కన్ఫ్యూజ్గా ఉంటుంది. అందులో నాకు ఒకే క్లాత్ దొరకలేదు కాబట్టి, మనకి బ్లౌజ్ పీస్లో అలా లేదు కాబట్టి నేను ఇలాగ చూపిస్తున్నాను ఈజీ మెథడ్లో. కొత్త వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుందని ఇలా చూపిస్తున్నాను. నీట్గా కుట్టు అనేది వేయాలి. పైన ఇంకో స్టిచ్ అనేది వేసేద్దాం. ఇట్లా నీట్గా ముడత అనేది రాకుండా. షేప్ పట్టీ ఎంత మందంగా ఉంటే అంత ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఫ్రంట్ పార్ట్ అనేది అద్దినట్టు ఉంటుంది. మెడ దగ్గర మటుకి ఒక 2 గీతల మందం తీసుకోవాలి, మరీ ఎక్కువ అయితే కట్ చేస్తే బ్లౌజ్ అంతా పాడైపోతుంది. తర్వాత ఇక్కడ నేను ఉక్స్ పట్టీ కాజా పట్టీ కోసం మనం మెడ దగ్గర కట్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్లో, ఆ పీస్ అయితే తీసుకున్నాను. ఒకదానికైతే 2 ఇంచులు, ఉక్స్ పట్టీకి అయితే 1.25 ఇంచు తీసుకున్నాను క్లాత్ అనేది.
ఇట్లా ఫ్రంట్ పార్ట్కి అతికించేసుకోవాలి. మనకి షేప్ పట్టి కాడ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. తర్వాత ఇట్లా బాటంలో కూడా మళ్ళీ ఒక స్టిచ్ వేయాలి. ఇప్పుడు లోపలికి ఇట్లా మడిచేసుకోవాలి. రాంగ్ సైడ్లో ఇట్లా మర్చుకొని నీట్గా ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. ఇక్కడైతే ఉక్స్ పట్టి అయిపోయింది. కాజా పట్టి చూసేద్దాం. కాజా పట్టి కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఒక పక్కన అయితే డబుల్ ఫోల్డింగ్ చేసి కొంచెం గట్టిగా ఉండేటట్టు ఇట్లా సన్నగా ఒక కుట్టు అనేది వేసుకోండి. మనం మిషన్ కాజాలు కాబట్టి పెట్టేది బాగా స్టిఫ్గా ఉంటుంది. ఇలా పెడితే కనుక చిరగదు కూడా. మనం మిషన్తో పెట్టినా సరే మనకి వెజ్జల్లాగా పడిపోతుంటే బాగోదు. అందుకని ఇలా కుడితే కనుక అస్సలు పాడవదండి. కాజా పట్టి ఇక్కడ షేప్ పట్టి దగ్గర నుంచి కింద వైపు నుంచి రాంగ్ సైడ్ నుంచి మనం కుడుతున్నాము. ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఇలాగ కుట్టాలి. తర్వాత ఇప్పుడు రైట్ సైడ్లో తిప్పేసుకొని మనకి ఫ్రంట్ పార్ట్ అది ఉంది కదా ఖర్చు, దాని మీదకి వచ్చేటట్లా ఇట్లా మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. మనకి ఓపెన్స్ అనేవి ఉండాలండి మనకి బుక్స్ పట్టడం కోసం. ఇక్కడ చూస్తున్నారు కదా, అది చూసారు కదా, సేమ్ అలానే ఉండాలి. ఇప్పుడైతే ఒక మార్కింగ్ చేసేసుకుందాం. అడుగు వైపు క్రింది వైపు ఒకటి, పై వైపు మెడపట్టి వేయటం కోసం 1/4 ఇంచ్ ఖర్చు చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. 5 కాజాలు పెట్టడానికి బాగా దగ్గర నెంబర్ పెట్టుకున్నాను నేను ఇక్కడైతే. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దానికి అటువైపు ఇటువైపు కూడా మిషన్తో ఇలాగా కుట్టాలి. మిషన్తో కాజాలు పెట్టడం ఇలాగా పెట్టడం, మిషన్తో కుట్టేయటం ఆల్రెడీ ఒక వీడియో చేశాను, పైన ఐకాన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాం కదా, సేమ్ అలానే మార్కింగ్కి అటువైపు ఇటువైపు కుట్టు అనేది రావాలి. ఖాళీలో కూడా ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. బాగా అంచుకి కుట్టేసుకోండి. దగ్గర నెంబరే కాబట్టి ఏం పర్లేదు, చిరిగిపోదు ఇది అనేది. మనం చేతితో కుట్టిన కాజాలైనా తెగితేయేమో కానీ ఇది అస్సలు పోదండి. లాస్ట్కి వచ్చేసాక ఒక రఫ్ ఇచ్చేసుకోండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడైతే బ్యాక్ పార్ట్ అయితే ఒరిజినల్కి వెళ్ళి పై వైపు పెట్టుకున్నాను. తర్వాత షోల్డర్ జాయింట్ కోసం ఫ్రంట్ పార్ట్ అనేది ఇలాగ జాయింట్ చేసుకోవాలి. ఒరిజినల్ అనేది ఎదురెదురుగా ఉండాలండి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండు కూడా ఎదురెదురుగా ఉండాలి. మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, రాంగ్ సైడ్ అదైతే పై వైపుకి ఉండాలి. ఇట్లా వీడియోలు చూపిస్తున్న విధంగా షోల్డర్స్ జారకుండా ఉండటం కోసం మనం నెక్కి వెళ్ళి ఒక 1/4 ఇంచ్ అయితే మనం కొంచెం దింపుకొని కుట్టుకోవాలి. నేను క్లారిటీగా ఒక టిప్ అయితే షేర్ చేస్తాను మీకు. ఇక్కడైతే హ్యాండ్స్కి జాయింట్ చేస్తున్నాను. సరిపడా బ్లౌజ్ పీస్ ఇకపోతే చాలా రిస్క్ అండి. అన్నిటికీ జాయింట్ చేసుకుంటూ కుట్టాలి. తర్వాత మనీ ఇచ్చేటప్పుడు ఇంత అంత అంటారు. ఈ రిస్క్ అంతా వాళ్ళకి తెలియదు కదా. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ముడతలు రాకుండా హ్యాండ్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయి. రెండు హ్యాండ్స్ కూడా ఇలాగ జాయింట్ చేసేసుకుంటున్నాను నేను. ఆ చిన్న క్లాతే కదా, పర్లేదులే అలా లాగేసి కుట్టేద్దామంటే అస్సలు బాగోదండి. ఫినిషింగ్ అనేది అస్సలు బాగుండదు, ముడతలు వచ్చేస్తాయి. చిన్న పీస్ అయినా సరే, ఒక 1 ఇంచ్ క్లాత్ అయినా సరే ఇట్లాగా జాయింట్ చేసుకుంటేనే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తాయి. హ్యాండ్స్ అనేవి లాగినట్టుగా కూర్చోబడినట్టుగా అలా రాకుండా నీట్గా వస్తుంది అన్నమాట. ఇట్లా వేస్ట్గా ఏమైనా ఉంటే కనుక పైన ఇలా చిన్న పీస్లో కట్ చేసేసుకోండి. తర్వాత ఒక ఫోల్డింగ్ ఇచ్చేసుకొని ఇక్కడ ఒక కుట్టు వేస్తున్నాను నేను. చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసుకొని పోగులు బయటికి రాకుండా ఫోల్డింగ్ ఇచ్చేసుకొని కుట్టుకుంటూ వస్తున్నాను.
ఇప్పుడు మళ్ళీ ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఫోల్డింగ్ చేసుకొని ఇలాగ కుట్టుకుంటూ రావాలి నీట్గా. నేను మిషన్తోనే, హెమ్మింగ్ ఏం లేదండి, మిషన్తోనే పెట్టేస్తున్నాను. నాకు ఆది బ్లౌజ్ కూడా ఇలానే వచ్చింది. పని కూడా తొందరగా అయిపోద్ది, ఈ కుట్టు అనేది కూడా ఊడదనమాట. ఇట్లా రెండో హ్యాండ్ కూడా సేమ్ అలానే, ముందైతే ఒక 1/4 ఇంచు, తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలాగా ఒక 1/2 ఇంచ్ అనేది మడిచేసుకొని కుట్టేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మనం చేతి పని కన్నా ఇలాగ బాగుంటుంది, ఊడిపోదు కూడా, చాలా గట్టిగా ఉంటుంది. బ్లౌజ్ చిరిగినా కానీ కుట్టు అనేది ఊడదు. ఇలాగా స్టిచ్ అనేది వేద్దాం. ఇప్పుడైతే షోల్డర్ జాయిన్ చేసుకున్నాం. షోల్డర్ దగ్గర మనం హ్యాండ్స్ అనేవి ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నాం కదా మధ్యకి, అక్కడ షోల్డర్కి రావాలి. ఫ్రంట్లో తీసుకెళ్ళి ఫ్రంట్ పక్క వచ్చేటట్టు చూసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని ఇలా నీట్గా జాయింట్ చేసేయాలి చేతులు. తర్వాత డబుల్ స్టిచ్ వేయాలి ఇక్కడ నీట్గా. ఇక్కడ రెండో పక్క కూడా ఇలాగే వేసుకుంటూ రావాలి. షోల్డర్ దగ్గర నుంచే రావాలండి హ్యాండ్ జాయింట్ అనేది. హ్యాండ్ సెంటర్లో, అలాగే షోల్డర్ దగ్గర నుంచి రావాలి, చివరి నుంచి పెట్టకూడదు. ఫినిషింగ్ అనేది బాగుంటుంది, బ్లౌజ్ అనేది పాడైపోతుంది. లేకపోతే ముందే కొలత తీసుకొని, బాగా సీనియర్లు అనుకున్న వాళ్ళే అలా చేస్తారు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అయితే కనుక ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా బ్లౌజ్ హ్యాండ్ పెట్టేసుకొని ఇట్లా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా కొంచెం కొంచెం, అస్సలు లాగకూడదు. హ్యాండ్ కానీ బ్లౌజ్ కానీ ఏది కూడా లాక్కుండా సరిపెట్టుకుంటూ చిన్నగా కుట్టుకుంటూ రావాలి. రివర్స్ చేసేసుకొని రెండో కుట్టు కూడా వేసుకుంటూ రావాలి. ఇట్లా నీట్గా కుట్టుకుంటూ రావాలి, అస్సలు లాగొద్దండి. ఇట్లా కొంచెం కొంచెంగా పట్టుకుంటూ, రెండు సమానంగా పట్టుకుంటూ ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో కుట్టుకుంటూ రావాలి. అసలు లాగొద్దు, బ్లౌజ్ పీస్ కానీ హ్యాండ్ కానీ ఏది కూడా లాగొద్దు. ఇట్లా నీట్గా కుట్టేసుకోవాలి. ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసేసుకుందాం. ఇట్లా కుట్టేటప్పుడు ముడతలు కనుక పడుతుంటాయండి, చూసుకుంటూ రావాలి. అడుగు క్లాత్ అనేది వచ్చేస్తుంది, అలా చూసుకుంటూ రావాలి. ఇక్కడైతే బ్లౌజు హ్యాండ్ తీసుకొని లూజు ఆది బ్లౌజ్ తెచ్చుకొని ఇట్లాగా హైటు షోల్డర్ దగ్గర ఇట్లా సమానంగా పెట్టేసుకొని లూజ్ అనేది చెక్ చేసేసుకోవాలి. ఇలాగా ఇక్కడ ఒక మార్క్ వేసేసుకొని రఫ్ ఇచ్చేసుకుందాం. తర్వాత ఆమ్రౌండ్ కూడా లూజ్ ఎంత ఉందో చెక్ చేసేసుకొని ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇట్లా వేసుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలాగా లాస్ట్ కూడా రఫ్ ఇచ్చేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు తిప్పేసి ఇంకా రెండో కుట్టు వేస్తున్నాను. ఇంకొక కుట్టు వేసేసుకున్నాం. ఇలాగా 3 కుట్లు 4 కుట్లు వేయాలి. 3 వేసుకుంటే సరిపోతుంది. నేను ఎందుకో 4 వేస్తాను, ఒకవేళ టైట్ అయినా కానీ తీసుకుంటే ఉంటుందిలే ఖర్చు అనేసి ఇలాగ కుడతాను.
రెండో హ్యాండ్ కూడా సేమ్ అలానే ముందు కుట్టిన హ్యాండ్తో ఇలాగా కొలత అనేది తీసేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఆమ్ డౌన్ కూడా ఇలాగ పెట్టేసుకొని మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా లైన్ వేసేసుకోవాలి కుట్టు అనేది ఇలాగా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి. నేర్చుకునేవాళ్ళు నేర్చుకోవాలి అని ఉంటే కనుక. ఇప్పుడైతే మనకి మిగిలిన క్లాత్తో ఇలా క్రాస్గా మెడపట్టీ కోసం ఇలాగా కట్ చేసేసుకోవాలి. మనకి మెడకి ఎంత పట్టితో అంత కట్ చేసేసుకొని ఇలాగా క్రాస్ పట్టీ కోసం ఇలాగా క్రాస్గా పెట్టేసుకొని మెడపట్టీ కుట్టేసుకుందాం. ఇట్లా స్ట్రైట్గా తీసుకోకూడదండి. రౌండ్ నెక్ కాబట్టి అసలు రాదు, ఫినిషింగ్ అనేది పాడైపోతుంది. క్రాస్గానే తీసేసుకోవాలి. ఇట్లా వేస్ట్ మొత్తం కట్ చేసేసుకొని దారాలు కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంత బ్లౌజ్కి ఉక్స్ పట్టీ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని ఇలాగ కుట్టేసుకుంటూ రావాలి. ఉక్స్ పట్టీకి వెళ్ళి నుంచి ఒరిజినల్కి వెళ్ళి అడుగు వైపులు కాదండి, ఒరిజినల్ నుంచి పై వైపు నుంచి ఇలాగ కుట్టుకుంటూ రావాలి. మెడ చుట్టూరు కూడా 1/2 ఇంచ్ ఖర్చు అనేది కంపల్సరీ ఉండాలండి, లేకపోతే ఊడిపోతుంది కుట్టు అనేది. పోగులు బయటకు వచ్చేస్తాం అలాగ వస్తుంది, బాగుండదు. ఇలాగ కుట్టేసుకోవాలి. తర్వాత ఈసారి కాజా పట్టీ దగ్గర నుంచి ఈ మెడపట్టీ అనేది డబుల్ ఫోల్డింగ్ చేయాలి. ఇప్పుడు నీట్గా వస్తుంది. ఫస్ట్ కొంచెం దూరం కుడితే చాలు, అదే రౌండ్ తిరుగుతూ ఉంటుంది, మనకి మడతకు వచ్చేస్తుంది అన్నమాట. పట్టీ అనేది మనం డబుల్ ఫోల్డింగ్ అన్నా కదా, ఆ ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది. లేదు అంటే మనం మెడపట్టీ కుట్టినప్పుడే ఒక సైడు ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకుంటూ వస్తే ఇక్కడ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈసారి చూపిస్తాను ఆ మెథడ్ అనేది. నేను ఎక్కువ శాతం ఇంకా ఎందుకులే అనేసి ఇలా తొందరగా అయిపోద్దని ఇలా కుట్టేశాను. ఇప్పుడు మళ్ళీ ఉక్స్ పట్టీ కాడ నుంచి బాగా చివరికి మెడకెళ్ళి బాగా చివరికి, బ్లౌజ్కి వెళ్ళి కాకుండా మెడకెళ్ళి బాగా చివరికి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా 2 కుట్లు ఉంటే కనుక చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. అస్సలు జరగదండి, హెమ్మింగ్ అనేది అవసరం లేదు. బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే ప్లస్ గుర్తు కూడా వచ్చింది, చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.